పూరి జగన్నాథుడు ప్రతి సంవత్సరంలో 15 రోజులు అనారోగ్యంతో ఎందుకు ఉంటాడో మీకు తెలుసా? జగన్నాథుడికి మాధవదాసు అనే పేరు గల ఒక భక్తుడు ఉండేవాడు. తన భార్య చనిపోయిన తర్వాత తన జీవితం అంతా జగన్నాథుడికి అంకితం చేయాలి అని నిర్ణయించుకుంటాడు. మాధవదాసుకి నా మీద ఇంత భక్తి ఉందా అని జగన్నాథుడు అతన్ని చూసి సంతోషపడిపోయేవాడు. జగన్నాథుడు మాధవదాసుకి ఎన్నో సార్లు తన దర్శనం ఇప్పించి అలాగే తన ఇంట్లో చేసిన ప్రసాదాన్ని కూడా స్వీకరించేవాడు. కానీ ఒకరోజు మాధవదాసు అనారోగ్యానికి గురయ్యాడు. అనారోగ్యకారంగా తన శరీరంలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోయి నోరు కూడా ఎండిపోవడం మొదలైంది. అప్పుడు స్వామి స్వయంగా ప్రత్యక్షమయ్యి తన భక్తుడికి కొన్ని రోజులు సేవలు చేశాడు. మాధవదాసుకి స్పృహ వచ్చిన తరువాత, ప్రభువా, నీవు 3 లోకాలకు నాయకుడివి కదా, మరి ఆరోగ్యాన్ని ఒక్కసారిగా ఎందుకు బాగు చేయలేకపోయావు అని అడిగాడు. అప్పుడు జగన్నాథుడు నవ్వుతూ ఇలా అంటాడు, మాధవదాస్, ఈ జన్మలో నువ్వు ఈ దుఃఖాన్ని స్వీకరించకపోతే మరో జన్మలో కూడా నువ్వు ఈ దుఃఖాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నా భక్తుడు బాధపడడం నేను చూడలేను. నీకు ఇంకా 15 రోజుల సమయం ఉంది, కానీ ఆ మిగిలిన దుఃఖాన్ని నాపైన వేసుకుంటాను అని అంటాడు. ఈ కారణంగా జగన్నాథుడు ఇప్పటికీ ప్రతి సంవత్సరం 15 రోజులు అనారోగ్యానికి గురవుతాడు అని చెప్పుకుంటూ ఉంటారు. కామెంట్ సెక్షన్లో జై జగన్నాథ అని కామెంట్